Welcome to my channel Orugallu Traveler. This is Ranadip Korkopla. ఈరోజు మనం భద్రకాళి టెంపుల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్. మన ఓరుగల్లులోని హనుమకొండ భద్రకాళి టెంపుల్కి రావడం జరిగింది. మన బండి పూజ కోసం అనేసి మనం వెళ్తున్నాం టెంపుల్కి. హాయ్ చెప్పరా. హాయ్, వెల్కమ్ టు ఓరుగల్లు ట్రావెలర్. న్యూ వన్. ఇది మన చెరువు, భద్రకాళి చెరువు. ఇంకేం నిండలే వర్షానికి, వాటర్ ఎక్కువ రాలే. చెరువుకి మనకి ఇక్కడ కొత్త వ్యూ కోసం కడుతున్నట్టున్నారు. కనిపిస్తుందో మీకు? వీడియోలో లేదు కానీ రీసెంట్గానే యాడ్ చేయాలి. ఇదంతా మనకు శ్రావణ శుక్రవారం నిన్న కాబట్టి దీని గురించి ఇంత చేసినట్టుంది. రష్ బాగున్నట్టుంది. ఇది మనకి ఇక్కడ దీపాలు పెట్టే ప్లేస్. ఫ్రెండ్స్, ఇది మనకి గజస్తంభం భద్రకాళి టెంపుల్. లేదు, సాటర్డే రాఖీ పౌర్ణమి రోజు అంత రష్ ఏం లేదు. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు. ఫైనల్గా అయితే మనకు దర్శనం అయితే అమ్మవారి దీవెనలతో కంప్లీట్ అయింది. మనం పూజకి వెళ్ళబోతున్నాం నెక్స్ట్. ఇక్కడికి ఆల్రెడీ మనం ఫ్లవర్ తీసుకొని ముందే టికెట్ తీసుకొని ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్. అంటే టెంపుల్ ముందు ఇక్కడ పూజ చేస్తారు. పూజకి మనం అంతా ఒక 300 రూపీస్కి అండ్ 150 రూపీస్ పూలదండ ఇవన్నీ తీసుకొని ఇక్కడే మన షాప్స్ ఉంటాయి. కాకపోతే మనం వీడియో కవరేజ్ చేయలేదు. ఇక్కడే మనం అన్ని తీసుకొని వచ్చేసి వీళ్ళకి ఇస్తే వాళ్ళు ఇలా మొత్తం అలంకరించిన తర్వాత మనకు పంతులు గారు వచ్చి పూజ స్టార్ట్ చేస్తారు. చూడొచ్చు మీరు. ఇందులో మనకి గుమ్మడికాయ అవన్నీ పెట్టేస్తారు. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత అయ్యగారు ఒక 5 minutesలో ఒక్కొక్క బండి మొత్తం పూజ అయిపోతుంది. కింద చూడొచ్చు మీరు, నిమ్మకాయలు కట్టుతుండ్రు మనోడు. అండ్ అట్లనే జీడి గింజల దండ అలాంటివన్నీ కూడా మన బండికి ఇతనే కట్టేస్తాడు. అయ్యగారు వచ్చి జస్ట్ వాళ్ళ మంత్రాలు చదివి అదేముంటుంది ఇంకా పూలదండ కట్టేసిన తర్వాత అది జీడి గింజలన్నీ ఈయనే కట్టేస్తాడు. జస్ట్ మంత్రాలు చదివి ఆ బొట్లు ఏమన్నా ఉంటే ఆడ పెట్టేస్తాడు. ఇప్పుడు మనోడు చూడొచ్చు మీరు. పూజ టికెట్ వేరే, మళ్ళీ అయ్యగారు దక్షిణ వేరే. అతను సపరేట్గా ఇచ్చి వెళ్తుండు. మనది కూడా అయిపోయిన తర్వాత మనం కూడా అలానే ఇవ్వాల్సి ఉంటుంది. లాస్ట్లో అడుగుతుంది మీ ఇష్టం అంటుండు. కాకపోతే టికెట్కి మాత్రం 100 రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది.
చెప్పాను కదా ఫ్రెండ్స్, లాస్ట్లో మనం కూడా దక్షిణ ఇవ్వాల్సి ఉంటుందని అడుగుతుండు. మీ పెద్ద వెహికల్ కదా 2000 అంటుండు. కానీ నేనైతే ఫైనల్లీ ఒక 300 ఫోన్పే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇతనే కూడా డబ్బులు ఇవ్వాలంట. నేను అన్నీ కట్టినందుకు అయినా కూడా 200 ఏమంటుండు. కానీ మన దగ్గర తక్కువ ఉండడం వల్ల మనం ఒక 100 రూపీస్ ఇచ్చాము అతనికి. అది కూడా మనమే బండి మీకు ఎలా తిప్పి ఇవ్వాల్సి అంట ఇచ్చాం. మనకి అంతా ఆయన బాగానే చేశాడు. ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్ పూజ అయితే.